2026 సంవత్సరం మార్చి నెల 10వ తేదీ ఈ 14వ వార్షికోత్సవం మొదటి రోజు రాత్రి సభకి చేరి వచ్చినటువంటి మీకందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ బిడ్డలారా, అందరికి వందనాలు. హోలీ జీజస్ సామ్రాజ్యం అంతటికి, అలాగే సుదూర నుంచి ఈ మాటలు ఆలకిస్తున్న గ్రామస్తులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలని, మనలందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చెప్పండి. నేను నిన్ను భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. ఈ వాగ్దానాన్ని మన సంఘాల పట్ల, కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని నుండి కృపా సమాధానాలు మనందరికీ దేవుడు మెండుగా విస్తరింపచేయును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. ముఖ్యంగా మనం ఈ బయట సభ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ గ్రామానికి దేవుని మాటలు చెప్పాలి, గ్రామస్తులు దేవుని మాటలు వినాలనేది మన ఆశ. బిడ్డలారా, దాని విషయంలో ప్రభు కృప చూపుతాడు. మరి ఈ 14వ వార్షికోత్సవ మొదటి దినాన ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. నాకు అవసరమైన మాట వరకు నేను చదువుతాను, మీరు ఆలకించండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో దేవుడు మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట, కానీ ఈ వాక్యాన్ని మనం చాలాసేపు మాట్లాడుకోవచ్చు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ప్రేమామయుడైన దేవుణ్ణి మనం ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమించేవాడుగా మనకి పరిచయం అవుతున్నాడు. ఇక్కడ పాత నిబంధన మనం చదివినప్పుడు ఆయన ప్రేమ కంటే కూడా కాస్త ఆయన కఠినత్వం ఎక్కువగా కనబడుతుంది పాత నిబంధనలో. అసలు పాత నిబంధన అంటేనే ఇజ్రాయేలుకి సంబంధించింది. కేవలం దేవుడు అబ్రహాములో నుంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన జాతి కోసం మాత్రమే పాత నిబంధన అంతా రాయబడింది. అది ఆ జాతి కొరకు మాట్లాడిన మాటలు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడల్లా వాళ్ళని గద్దించడం, కొంచెం వాళ్ళని శిక్షకు గురి చేయటం, ఇవే మనకు కనబడతాయి. కాస్త సీరియస్గా కనబడతాడు మనకి పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్త 3వ అధ్యాయం మంచి మాట 16వ వచనంలో, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు ప్రేమిస్తున్న దేవుడు. బిడ్డలారా, సరే, దేవుడు మనల్ని ప్రేమించడం అనేది వాస్తవం. అది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అది ఖచ్చితంగా ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం ఇంకా ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టి జీవిస్తున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మన గురించి మనం ఏమనుకుంటాం, మనలను గురించి మనం ఏమనుకుంటాం అంటే, బిడ్డలారా, ఎక్కువగా మన గురించి మనం ఏమనుకుంటామంటే, నేను పెద్ద ఏం ప్రయోజనం ఎవరికి నా ద్వారా, నాకేమైనా జ్ఞానం ఉందా, చదువు ఉందా, లేకపోతే నేనేమైనా పనికొచ్చేవాడినా, సరిగ్గా ఒక్క దాంట్లో నేను నిలబడ్డానా, ఒక్క దాంట్లో అయినా నేను ఆశీర్వదించబడ్డానా, అసలు ఏందో నా కర్మ కాకపోతే నిలబడిన ప్రతి చోట ఫెయిల్, అన్నిట్లో ఓడిపోతున్నాను, నేను సరైన ఇల్లు కట్టుకోలేకపోయాను, సరైన మరి ఒక స్థితికి నేను చేరలేకపోయాను, కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నా అనుకుంటుంటారు కొంతమంది. కుక్కతో పోల్చుకుంటారు లాస్ట్కి. కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నాను, ఏం లాభం నా వల్ల అని మనం ఎక్కువ శాతం మంది ప్రజలు ఏంటంటే
మనల్ని మనం చాలా చులకనగా మాట్లాడుకుంటూ ఉంటాం. మన విషయమై మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. మన దృష్టిలో మనము విలువలేని వాళ్ళంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు అర్థం చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 90% మంది ప్రజలకి 90% మంది ప్రజలకి ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో మన మీద మనకి మంచి ఆలోచన ఉండదు, మంచి ఒపీనియన్ ఉండదు. నీ మీద నీకు మంచి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఏదో బలహీనతలు మనలో ఉంటాయి కాబట్టి. చిన్న చిన్న బలహీనతలు ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నేను పెద్ద నీతిమంతుడిని, నేనేమి నీతిమంతురాలని, నా గురించి ఏంది అసలు అని మనల్ని మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటా, మనల్ని మనం అసలు లెక్క కూడా పెట్టుకోకుండా కొన్ని సందర్భాల్లో మన లోపాలు చూసుకొని దిగులు పడి కృంగిపోయి అసలు మనం అంటేనే మనకు అసహ్యం వచ్చేంత లోతుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ 90% మంది ఉన్నారు బిడ్డలారా. అయితే దేవుడు మనతో ఈ మొట్టమొదటి రోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, నా వల్ల ఏం లాభం, నేను ఒక పెద్ద నీతిమంతుడినా, నేను ఒక పెద్ద నీతిమంతురాలనా, నాలో ఏం మంచితనం ఉంది, నాలో ఏమి నీతి ఉందని దిగులు పడతా మనల్ని గురించి మనం ఏవేవో ఆలోచనలు చేసుకొని అన్ని విషయాల్లో కృంగిపోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి, ఏమోలే పోతుంది జీవితం, పోవాలంతే, బతకుతున్నాం కాబట్టి బతకుతున్నామని ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక సంతోషం, ధైర్యం లేకుండా అనేక మంది చతికిలు పడిపోయినటువంటి ఈ రోజుల్లో దేవుడి రాత్రిపూట, ఈ మొట్టమొదటి రాత్రి ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను అని చెప్తున్నాడు దేవుడు. మనకి దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. లోకం అంటే మనమేమో మన గురించి వేరేగా మాట్లాడుకుంటుంటే, దేవుడేమో మనల్ని ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ఎంతో ప్రేమించాను. మనల్నే కాదు, ఈ చుట్టుప్రక్కల ఇళ్లలో చేరి ఈ మాటలు వినేవాళ్ళు ఎవరన్నా ఉంటే బిడ్డలు, వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మానవ జాతి మనిషిగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. క్రీస్తుని ఎరిగిన వాళ్ళు కావచ్చు, ఎరగని వాళ్ళు కావచ్చు బిడ్డలారా, ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది వాక్యం. మన దృష్టికి మనం నచ్చట్లేదు, కానీ దేవుని దృష్టికి మనం నచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఎప్పుడో ప్రేమించాడు ఆయన, ఇప్పుడు కాదు. ఆయన ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. ఆదాము నుంచి మొదలుకొని ఈ రోజుటి వరకు ఉన్న ప్రజలందరినీ దేవుడు శిక్షిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? అమ్మ చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావో ఒకసారి పక్కన పెట్టి, ఈరోజు నీ విషయమై దేవుని ప్రణాళిక ఏంటి వెళ్ళరా? అందుకే అంశం పేరు ఏం రాసుకోవాలంటే, మీరు దేవుని దృష్టిలో మనం ఎవరిమి, అది అంశం. దేవుని దృష్టిలో మనం ఎవరిమి? మన దృష్టిలో మనం పెద్ద శాడిస్ట్ ఫెలోస్ని, మన ఆలోచన చొప్పున మనం మంచోళ్ళం కాదు, మన తలంపులను బట్టి మన మీద మనకు అంత ఇష్టం లేదు, నిరాశ నిస్పృహలో ఉండిపోయాం మన ఆలోచనలు బట్టి. అయితే దేవుడు అంటాడు, నేను నిన్ను ఎప్పుడో ప్రేమించా. ఎప్పుడు ప్రేమించావు ప్రభు నన్ను నువ్వు అంటే, బైబిల్ ఏం రాయబడింది తెలుసా? జగత్తుకు పునాది వెయ్యబడక ముందే, భూమికి పునాది వెయ్యబడక ముందే. ఆ వెనక కుర్చీల్లో కూర్చొని తమ్ముళ్ళు కనాలిగా నాకేం కనపట్లేదు, చుట్టూ వేసి నా కళ్ళకు కొట్టారాడా. ఈ హవిల కాడి నుంచి ఆ హవిలు వెనకుండేవాళ్ళు కొంచెం కనపడుతున్నారు, కానీ ఆ వెనకుండేవాళ్ళు మాత్రం నవ్వితే పళ్ళు కనపడుతుంటాయి. హల్లెలూయా. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు ట్యూబ్ లైట్లు వేస్తున్నాను నాకు కనపడుతుంటుంది. మాట వినపడుతుందా తమ్ముడు రాజా? బాగా కనపడుతుందా? ఓకే. ఏదేమైనా మనం ఏమనుకుంటున్నాం అని కదా ఇప్పుడు అది నాన్ సెన్స్. నువ్వేమనుకుంటున్నావు నీ గురించి పక్కన పెట్టేసి, దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని దృష్టిలో మనం ఎవరివి? దేవుని దృష్టిలో ఈ గ్రామస్తులు ఎవరో? దేవుని దృష్టిలో ఈ మాటలు వినే ప్రతి బిడ్డ ఎవరో? ఇప్పుడు ఈరోజు రాత్రి తెలిస్తే, ఈ రోజు నుంచి మన మీద మనకు అసహ్యం వేయడం మానేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన మీద మనకు ఒక నమ్మకం కలుగుతుంది. ఈరోజు అసలు మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో మీకు తెలిస్తే మన మీద మనకు ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నిరాశ నిస్పృహ మాటలు నీ నోట రావు. అందుకని దేవుని వాక్యం చెప్పింది, దేవుడు లోకమును ఎంతో, ఆ లోకంలో నువ్వు కూడా నేను కూడా ఉన్నాను. అమ్మా ఏం చూస్తున్నారు? నన్ను చూస్తున్నారా? ఇంకెవరిని చూస్తున్నారా? అటు ఇటు చూడబాక, నన్నే చూడండి. చెట్టు ఒకటే కనపడద్ది, అయినా మీరు నన్నే చూడాలా. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా.
దేవుడి దృష్టిలో మనం ఎవరిమి, ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడు అది తెలియాలి. కొంతమంది ఏమంటారంటే ఏమనుకుంటాడు తలకాయ, ఏమనుకునేది, ప్రార్థన లేదన్నా ఇవా ప్రార్థన చర్చికి సరిగ్గా రావు, ఆ తర్వాత ప్రార్థన చేయమంటే మొక్కతుంటావు, ప్రార్థన చేత కాదు, పాటలు చేత కాదు, పనికి మళ్ళీ అని అంటాడు పాస్టర్ గారు. ఇంకేమంటాడు మనల్ని, అది మీకు తెలిసింది. కానీ బైబిల్ మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో కొత్తగా చెప్పిందనమాట. దేవుని దృష్టిలో మనం ఎవరిమి, దేవుని దృష్టిలో నువ్వెవరు, దేవుని దృష్టిలో నేనెవరిని, అసలు మన గురించి మన ప్రభు ఏం తలస్తున్నాడు. మనం ఏంటంటే మన లోపాలను బట్టి, మన బలహీనతలను బట్టి చాలా తక్కువ అంచనా వేసుకొని చర్చిలు కూడా క్రమంగా రాలేక, దేవుని ముందుకి ధైర్యంగా రాలేక మనం దేవునికి చాలా దూరం వెళ్ళిపోయాం. బిడ్డలారా, చాలామంది దూరం వెళ్ళిపోయారు. వస్తున్నారు పేరుకి రావాలి కాబట్టి, మనసులో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే సరిగ్గా నేను దేవుడి కోసం నిలబడలేకపోతున్నాను, నేను ఓడిపోయిన వాడిని అని అనేక రకాలుగా కృంగిపోయిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట. బిడ్డ, ఒకవేళ నువ్వు అట్లా కృంగిపోయిన మనసుతో వస్తే ప్రభు చెప్తున్నాడు, నీవెవరవో నా దృష్టిలో నేను చెప్తాను వినిప్పుడు అని. ఆయన దృష్టిలో మన గురించి ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు ఈరోజు రాత్రి. విందామన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి, శాంతక్క గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. నంబర్ 1, ఆయన దృష్టిలో మనం ఎవరిమి. నంబర్ 1 మొదటి పాయింట్ ఏంటంటే, మనము దేవుని చేత ప్రేమించబడిన వారిమి. ఆమేనండి. ఛార్జింగ్ లేదు మీకు, ఎక్కువ పాటలు పాడితే ఛార్జింగ్ ఉంటుంది. మనకి ఇప్పుడు టైం మెయింటెనెన్స్ మనకి ఇప్పుడు ఎంతమంది నా మీద నిందలేస్తున్నారు టైం అని. ఈరోజు చూపిస్తా మీకు వేస్తున్నాము. మీరు మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలి కదా, త్వరగా లాగేద్దాంలే, ఏం పర్లేదు, మీరు రెడీగా ఉండండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనము దేవుని చేత ప్రేమించబడిన వారిమి. ప్రియమైన చెల్లిలా, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో ఇప్పటి నుంచి ఇంక నువ్వు ఆపేసేయి. దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను ఎంతో ప్రేమించానమ్మా. ఎంత ప్రేమించావు తండ్రి, ఆయన మన కోసం ప్రాణం పెట్టునంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కోసం, అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం, అలాగే ఈరోజు భూమి మీద మనిషిగా జీవిస్తున్న ప్రతి బిడ్డ కోసం యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ప్రాణము పెట్టేంతగా దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమ స్వరూపే. ఏ స్వరూపే? కోప స్వరూపే, ప్రేమ స్వరూపే. మీరు ఒకవేళ ఇంతకుముందు కోప స్వరూపం మైండ్ ఉంటే తీసేయండి. ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడో కొత్త నిబంధన చాలా బాగా చెప్తుంది. బిడ్డ, దేవుడు మన గురించి ఎంత ప్రేమ కలుగున్నాడంటే, ఆయన కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ, నీ కోసం చచ్చేంత ప్రేమ అన్నమాట. ఒక మాట చెప్పాలంటే, మన కోసం ఎంత ప్రేమ, దేవుడికి ఎంత ప్రేమ, చనిపోయేంత ప్రేమ. కొంతమంది చెప్తున్నారు చూడండి, నీ కోసం చచ్చిపోతా, అవసరమైతే నీ కోసం అవసరమైతే ఏమైపోతాను, చచ్చిపోతా. అంత అబద్ధమే. డూప్ మాటలు పడుతుంటారు కొంతమంది. అమ్మాయి, నీకోసం చచ్చిపోతా నేను, నువ్వు కానీ మాట లేదంటే నేను చచ్చిపోతా. ఏం చెప్తుంది, నువ్వు కూడా ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేస్తావు, నీకు అవసరం చచ్చిపోతా. మనుషులే చచ్చిపోతున్నారు అవసరమైతే. కొన్నిసార్లు మనుషుల కంటే కొన్ని కోట్ల రెట్టు ఎక్కువగా ప్రేమ కలిగిన దేవుడు ప్రభు చెప్తున్నాడు, నీ లోపాలని, నీ బలహీనతలను బట్టి నిన్ను తక్కువగా అంచనా వేసుకున్నావు అమ్మా, నువ్వు నా బిడ్డవి. నేను ఎట్లా చూస్తున్నాను తెలుసా, నా ప్రేమను పొందిన బిడ్డగా నేను నిన్ను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే, ఆయన చేత ప్రేమించబడే వ్యక్తులుగా ఉన్నాము. చెప్పండి, దేవుడి దృష్టిలో మనం ఎవరమే? ఫస్ట్ పాయింట్ చెప్పండి. మనం దేవుని దృష్టిలో ఎవరమే? దేవుని చేత ప్రేమించబడిన వారిమి. ప్రేమించబడిన వారి అంటే ఆల్రెడీ మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రేమించాడు కాబట్టే భారతదేశ జనాభా ఎంత? 150 కోట్ల మంది. 150 కోట్ల మంది భారతదేశ జనాభాలో నిన్ను దేవుడు పేరు పెట్టి తన సన్నిధికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కన్నుల ముందు ఎందరో ఇంకా ప్రభువుని ఎరుగుని వారై కన్నులు తెరవబడక, రక్షణ లేక, మారు మనసు లేక నరకాగ్ని పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే, ఇన్ని వేల మందిలో, ఇన్ని కోట్ల మందిలో నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్న ఆ ప్రేమగల తండ్రి చెప్తున్నాడు, నీ బలహీనతలు నీ మనస్సాక్షిని బట్టి కాదు కానీ నేను చెప్తున్నాను బిడ్డ, నేను నిన్ను ప్రేమించాను. అందుకని మీదట నేను అట్టాడు దాన్ని నేను ఇట్ట అనుకోవద్దు. నువ్వు నన్ను దేవుడు ప్రేమించాడని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిలో మనం ఎవరిమే? దేవుని చేత ప్రేమించబడిన వారిమే. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను షాడిస్టోడ్ అంటే నాకు సంబంధం లేదు. ఇంకా అమ్మా,
అదేంటి పాస్టర్ గారు మీరు ఏంది మాట్లాడుతున్నారు, మీరు అసలు ఈ మధ్య భలే తేడాగా మాట్లాడుతున్నారు ఏంది, మనం ఎట్లా బతికినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడా? మనం ప్రతి ఆదివారం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ కూతురు నీ కొడుకుని నువ్వు ఎట్ట ప్రేమిస్తావో అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా మన దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు నామములో పిలిచాడంటే నిన్ను ప్రేమించాడని అర్థం. నిన్ను వేరు చేసుకున్నాడు లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, సమస్తమైన దుర్నీతి నుంచి నిన్ను నన్ను వేరు చేసి ఆయన పాద సన్నిధిలో నిలుపుకున్నాడు. మనము దేవుని చేత ప్రేమించబడుతున్న వారిని. మనం పాపులం కాదు, దరిద్రులం కాదు, శాపగ్రస్తులం కాదు, శాడిస్టోళం కాదు, పనికిమాలినోళ్ళం కాదు. మనము దేవుని చేత ప్రేమించబడుతున్న వారిమే. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. మనము దేవుని చేత ప్రేమించబడుతున్న వారిమి. మనమే కాదు, ఈరోజు ఈ మాట విని ప్రభు దగ్గరకు రావాలని కోరుకొని యేసయ్య పాదాలు ఆశ్రయించి ఏ బిడ్డైనా, క్రీస్తుని ఎరిగిన బిడ్డైనా, క్రీస్తుని ఎరగని బిడ్డైనా, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు ప్రేమిస్తున్నాడు, మన దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన కొందరినే ప్రేమించి కొందరిని తోసేయడానికి పక్షపాతం ఉన్న దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన ఈ భూలోకాన్ని, ఆకాశ విశాలాన్ని నిర్మించిన ప్రేమగల తండ్రి. వీటన్నిటిని మన కోసమే నిర్మించాడు. ఆయన మన మీద బహు ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. ఈ ఎంఆర్ ఆఫీస్ కాలనీలో ప్రతి బిడ్డ మీద ప్రేమ కలిగిన దేవుడు. శిక్షించే దేవుడా, ప్రేమగల దేవుడా? ప్రేమగల దేవుడు. చెప్పండి, దేవుని దృష్టిలో మనం ఎవరో అమ్మా? మొదటిది, మనము దేవుని చేత ప్రేమించబడుతున్న వారిమి. రెండో పాయింట్, మనం దేవుని దృష్టిలో ఎవరిమి? రెండో పాయింట్, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యం ఏముందంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని రాయబడింది. అమ్మలారా, అయ్యలారా, పొద్దున లేచిన దగ్గర నుంచి మనల్ని మనం తిట్టుకుంటా, ప్రార్థన చేయలేను, చర్చికమ్మగలను, మాట సరిగా లేవు, అసలు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా, నన్నెందుకు ప్రేమిస్తాడు, నాలాంటి దౌర్భాగ్యురాలు, నాలాంటి దౌర్భాగ్యుడి భూమి మీద ఉండకూడదు, అసలు భూమికి బరువు నేనని మనల్ని గురించి మనం చులకనంగా మాట్లాడుకుంటా, మనల్ని గురించి మనం ఒక భయంకరమైన మరి వేదనకరమైన స్వభావాన్ని కలిగి ఉంటే, ఈరోజు రాత్రి ప్రభువు చెప్తున్నాడు, ఎందుకు కుమారుడా నిన్ను నువ్వు అలా దూషించుకుంటావు, ఎందుకు కుమార్తె నిన్ను నువ్వు అలా తిట్టుకుంటావు, ఎందుకు నిన్ను నువ్వు అలా వేదనకరమైన మాటల చేత కృంగిపోతావు? బిడ్డా, నువ్వెవరవో తెలుసా నా దృష్టిలో? నువ్వెవరవో తెలుసా నా దృష్టిలో? నీవు నా అద్భుతమైన సృష్టివి, నిన్ను నేను సృష్టించాను అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం చదివిన వాక్యం ఏముంది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను చేశాడంట. అమ్మా, అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే నిన్ను నన్ను సృజించాడని రాయబడింది బైబిల్లో. నీ తల్లి గర్భంలో నేను పిండంగా రూపించింది ఎవరో? మాట్లాడాల, కోపం వస్తుంది నాకు. నువ్వు సృజించింది ఎవరో? సుబ్బారావు కాదు, దేవుడు. నీ తల్లి గర్భంలో నేను పిండంగా రూపించింది, నా తల్లి గర్భంలో నన్ను పిండంగా రూపించింది సుబ్బారావు కాదు, దేవుడు. భూమి మీద మానవ జాతి నిర్మాణకుడు యేసు. ఆయన ఏం చెప్పాడంటే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే, నా స్వరూపమందు మిమ్మల్ని సృష్టించాను. మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టుగానే ఉంటుంది. నా ముక్కు, నా కళ్ళు, నా రూపం మొత్తం నాలాగే మిమ్మల్ని చేసుకున్నా. బిడ్డలరా, మీరు శాడిస్టోళ్ళు కాదు, మీరు మంచోళ్ళు. ఎవరన్నా దేవుని శాడిస్ట్ అనొచ్చా? మనల్ని కానీ అంటే దేవుని అన్నట్టు లెక్క. ఎందుకంటే మనం ఆయన పోలికలో ఉన్నాం కదా. హలో, తెలుగు అర్థమవుతుందా? తెలుగు వాళ్ళని అంత ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఆయన పోలికలో మనం ఉన్నాం కదా. నువ్వు ఆయన పోలిక తమ్ముడా, అన్నా నువ్వు ఆయన పోలిక, చెల్లిలా నువ్వు ఆయన పోలిక, నేను ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఎంత చక్కని మాటలు. ఆదికాండంలోనే రాయబడింది మన గురించి. దేవుని స్వరూపం అందు మనం సృష్టించబడ్డాం. మనము దేవుని యొక్క చిత్రం. బిడ్డలారా, దేవుణ్ణి మనం గీస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మనల్ని గీస్తే సరిపోద్ది, మనలాగా ఉంటాడంట ఆయన. దేవుని స్వరూపమందు నరుని సృజించాను, తన స్వరూపమును సృష్టించాడు దేవుడు. స్త్రీనిగా పురుషునిగా దేవుడే మనలను సృష్టించాడు. అమ్మా, ఎందుకు పుట్టాను నేను, అసలు సావాల్సింది అనుకుంటావు కదా నువ్వా?
ఎందుకు అనుకుంటున్నావు? అట్లా అనుకోకూడదు. నువ్వు నిన్ను భూమి మీద సృష్టించింది దేవుడు, నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది దేవుడు, నీకు పెళ్లి చేసింది దేవుడు, పిల్లల్ని ఇచ్చింది దేవుడు, నిన్ను ఇంతవరకు నడిపించేది దేవుడు, నిన్ను పోషించేది దేవుడు. అన్ని రంగాల్లో నిన్ను దేవుడు బాగా చూసుకుంటుంటే నువ్వేమో దరిద్రురాల్ని అట్టాడిదాన్ని ఎట్టాడిదాన్ని, నాలాంటి బతకడం అనవసరం, నాలాంటిది బ్రతకడం అనవసరం, అసలు యేసయ్య నన్ను తీసుకోపోతే బాగుండు, నన్ను తీసుకో. ఇక నుంచి యేసునామమున ఆ మాటలు మానివేయుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మన దృష్టిలో మనం అసహ్యం కనపడుతున్నట్లయితే దేవుడి దృష్టిలో మనం ఎట్లా కనపడుతున్నామో తెలుసా? ఆయన అద్భుతమైన సృష్టి. మనము దేవుడు సృష్టించిన అద్భుతమైన సృష్టి. ఒకసారి నేను చెప్పిన మాట ఊహించుకోండి, కోతులకు తోకలు ఉంటే మనందరికి తోకలుగానే ఉంటే, హలో, అప్పుడు డైరెక్టర్ గారికి తోకకుండా ఊహించుకోండి, అప్పుడు ఇస్రాయల్ పాస్టర్ గారి తోక ఊహించుకోండి, ఈ కోతి తట్టిట్టు ఊపుతుంటుంది, ఆ విధంగా మనం ఊపుకుంటా పొరపాటును పళ్ళు ముందుకు వచ్చి ఇది కొరమొగలకు వచ్చినట్టు కిందకి బాగా దూసుకొని వచ్చి ఎడకొని వచ్చి అనుకోండి, అన్నం తినేటప్పుడు గుచ్చుకునే, నిద్రపోయేటప్పుడు నిద్రలో కూడా గుచ్చుకుంటుంటాయి. ఇంకా పొరపాటున పొట్టేలకు వచ్చి 2 కొమ్ములు కానీ వచ్చి ఉంటే మనకని పెట్టుంటే దేవుడు ఎటుండేది? ఇక చూడవల్లే పాతకాలంలో అడవి రాక్షసుల్లాగా అయిపోయి ఉండేవాళ్ళమే. అట్లా సృష్టించలేదే నిన్ను. ఎందుకు సృష్టించలేదు తెలుసా? దేవుడే సృష్టించాడు నిన్ను తల్లి గర్భంలో. బైబిల్లో ఇంకో మాట రాయబడింది చూడండి, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13-14 వచనాలు చదివితే, కీర్తన గ్రంథం 139వ కీర్తన 13-14 వచనాలు చదివితే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత మంచి మాట. దావీదు గారు ఏమన్నారంటే, ప్రభువా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం పడుతున్నాయి. ఇంత చక్కగా ఎలా చేసేవయ్యా నన్ను? ఊహించండి, 2 నోరులు ఒక చెవి పెట్టుంటే ఎటుండేదే? తక్కువగా మాట్లాడమని ఎక్కువగా వినమని దేవుడు మనకు 1 నోరు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉండారా అమ్మా? హుషారుగా ఉండమ్మా. 2 నోరులు పెట్టుంటే వెనక 1 నోరు ముందు ఆడుతూ ఉండింది అనుకో, చెవు ఒకటే. అప్పుడు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తక్కువగా వినేవాళ్ళేమో. ఇప్పుడు 2 చెవులు పెట్టి 1 నోరు పెడితేనే నోటు మాటలు ఎక్కువైపోయింది. మనం దేవుడు ఎంత చక్కగా చేశాడో. అమ్మ, నిన్ను అంత చక్కగా దేవుడు నిర్మించుకుంటే నువ్వు ఎందుకు ఊరకే దిగులు పడిపోతున్నావు? ఎందుకు నిన్ను విసర్జించుకుంటున్నావు? ఎందుకు నిన్ను బాధ పెట్టుకుంటున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు బిడ్డ? తెలుసో తెలియక అయిపోయింది. ఈరోజు ఈ 14వ సంవత్సరం, ఈ వార్షికోత్సవం మొట్టమొదటి రోజు దేవుడు మనల్ని చేయి పట్టి ధైర్యపరిచి లేపుతున్నాడు. మీరు నా అద్భుతమైన సృష్టి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా కుమారులారా, మీరు నేను సృష్టించిన బిడ్డలో. సహోదరుడా, నువ్వు గుర్తుపెట్టుకో, నేను దేవుని సృష్టిని అని అనుకోవాలి. ఇక నుంచి నా తల్లి గర్భమందు నన్ను ప్రభువా నువ్వు నిర్మించిన విధంగా నేను కళ్ళతో చూస్తే భయము ఆశ్చర్యం కలుగుతున్నాయి. బిడ్డరా, లోపల మనకు నరాలు ఉంటాయి కదా, ఎన్ని నరాలు ఉంటాయని మన డాక్టర్ని అడిగామనుకోండి, వాళ్ళు 1000 సంఖ్యలో చెప్తారు. 1000 సంఖ్యలో నరాలు ఉంటాయంట. మనకి వేలు, ఇంత చిన్న బాడీలో నరాలు వేల నరాలు ఉంటాయి. వాటిలో ఒక్క నరం కానీ వీక్ అయిందంటే మూత ఒక పక్కకు పోద్ది, లాస్ట్లో. ఇంత పర్ఫెక్ట్గా దేవుడు ఎలా సెట్ చేశాడు? అమ్మా, ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని ఎంతో జాగ్రత్తగా సృష్టిస్తేనే మనం ఈ రకంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా. నీ మీద ఇంత శ్రద్ధ కలిగి నేను సృష్టించినప్పుడు ఇక మీదటి నుంచి నువ్వు కృంగిపోవద్దు, నిన్ను గురించి నువ్వు తక్కువగా మాట్లాడుకోవద్దు. మన దృష్టిలో మనం ఎవరమో అనవసరం. ఇప్పుడు దేవుడి దృష్టిలో మనం ఎవరివి? దేవుడి దృష్టిలో మనం ఎవరమంటే దేవుని యొక్క అద్భుత సృష్టిని మరియు ఆశ్చర్యముగా రూపొందించబడిన వారిని మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 పాయింట్లు చెప్పా ఇప్పుడు నేను బిడ్డ. మొదటిది, దేవుని దృష్టిలో మనం ఎవరమంటే దేవుని చేత ప్రేమించబడిన వారిని, ప్రేమించబడుతూ ఉన్న వారిని. 2, దేవుని చేత అద్భుతముగా సృష్టించబడిన వారిని, అద్భుతముగా రూపొందించబడిన వారిని మనం. ఇంత జాగ్రత్తగా, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా నిన్ను తల్లి గర్భంలో పిండంగా రూపించి నేను భూమి మీద తీసుకొని వస్తే 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీకు ఇచ్చి పిల్లల్ని, కుటుంబాలు ఏర్పాటు చేసి నేను తీసుకెళ్తుంటే ఎందుకు బిడ్డ నువ్వు అంత కృంగిపోతున్నావు? నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, చావు కూడా తొందరగా రావట్లేదు, ఏదో ఒక జబ్బు వచ్చేస్తే బాగుంటుంది, ఎందుకు దిగులు పడుతున్నావు అట్లాగా? నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడిని పెట్టుకొని ఎందుకమ్మా దిగులు పడతావు నువ్వు అసలు? అట్లా
దయచేసి దిగులు పడద్దు. అదిగో అందుకే మనం రాసి పెట్టేసాం, ఇక్కడి నుంచి అట్టే ఉండాలని రాసి పెట్టేసాం. దేవుడు ఏ స్వరూపే? దేవుడు ప్రేమ స్వరూపిగా మనకు ప్రత్యక్షమై ఆదిలోనే ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచి బిడ్డలారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు దృష్టిలో మనం ఎవరివి? అద్భుతమైన సృష్టి, ఆశ్చర్యముగా రూపొందించబడిన వారిని. మనమేనా అందరా అమ్మ? మనమేనా అందరమే? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మాట, భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి, ప్రతి వ్యక్తిని దేవుడు ఆశ్చర్యంగా రూపొందించాడు, ఆశ్చర్యంగా తల్లిగర్భంలో సృష్టిస్తున్నాడు. కొందరు తెలుసుకోలేకపోతున్నారు, కొందరు తెలుసుకుంటున్నారు. తెలవలేని మరి కళ్ళు తెరవబడిన వారందరి కళ్ళు తెరవబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకము కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మూలవాక్యంలో మనం చదివేమో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు కోప్పడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరిని ప్రేమించడం బిడ్డలారా. ముందుకెళ్దాం అమ్మా, ముందుకెళ్దాం. 3వ పాయింట్ చూడండి, దేవుని దృష్టిలో మనం ఎవరివి? దేవుని దృష్టిలో మనం ఎవరివి? 3వ పాయింట్, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. చదవబడిన వాక్య భాగంలో దేవుని దృష్టిలో మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట బయలుపరచబడింది. దేవుడి దృష్టిలో నువ్వెవరు, దేవుని ఉద్దేశాల్లో నువ్వెవరు అనేది చక్కగా రాయబడింది. అక్కడ ఏం రాయబడిందంటే, దేవుని పిల్లలగుటకు అని. అమ్మా అర్థమైంది మీకు? ఎవరంటే మనము దేవుని పిల్లలవి. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎవరు మనము? దేవుని పిల్లలవి. నిజంగా నీకు రోషం ఉంటే, నిజంగా నీకు వాక్యం కోసం నిలబడాలని తపన ఉంటే, ఈ రోజు నుంచి నువ్వు తిట్టుకోవటం మానేయాలి యేసునామాలు, అంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. మిమ్మల్ని మీరు తిట్టుకుంటే దేవునికి బాధ వేస్తుంది. నేను ఒక దరిద్రుని, నేను ఒక వేస్ట్ ఫెయిల్ వద్దు. ఇంకా వాక్యం ఏం చెప్పింది తెలుసా? ఎందుకు బిడ్డ నువ్వు అట్లా అనుకుంటావు? నువ్వెవరవంటే నా కుమారుడివి, నా కుమార్తెవి. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భలే హుషారుకున్నారమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరం మనమో? దేవునే పిల్లలమే. ఎంత మంచి మాట. తన్ను ఎందరు అంగీకరించిరో అంటే ఎంతమంది అయితే దేవుడిని యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించారో, ఎంతమంది అయితే యేసయ్య నా దేవుడిని ఒప్పుకున్నారో వారందరికీ, యేసును దేవుడుగా అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామమునందు, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. బిడ్డలారా, ఈ మాట చెప్పేటప్పుడు మనము ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా విశ్వసించారో వాళ్ళకి ఒక అధికారం వస్తుంది. ఆ అధికారం ఏంటంటే దేవుని పిల్లలయ్యే అధికారం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనందరూ ఎవరి పిల్లలమే? ఏందమ్మా చెప్తున్నారు మీరు? ఎవరి పిల్లలమ్మా? దెయ్యం పిల్లలం కాదు, దేవుడి పిల్లలమే. మరి తిట్టుకునేవాళ్ళు ఎవరు? మనల్ని మనం తిట్టుకుంటాం. దెయ్యం పిల్లలు కదా తిట్టుకునేదే. సాతానుగాడు పొద్దున లేస్తే నేరాలు చెప్పేవాడు, తిట్టుకునేవాడు, గందరగోళ, వాడికి మనకు సంబంధం లేదు. ప్రభువు చెప్తున్నాడు, మీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు, మీరు. మనము దేవుని యొక్క పిల్లలు బిడ్డారా. అమ్మా దయచేసి ధైర్యం తెచ్చుకోండి. ఈ అర్హత ఎవరికో తెలుసా? ఈ భాగ్యం ఎవరికో తెలుసా బిడ్డ? ఎవరైతే యేసును దేవుడిగా అంగీకరించారో వాళ్ళకి. అందుకే ఈ గ్రామంలో ఈ ప్రార్థన కోటలు ఎందుకు పెట్టామంటే, మనం అనేక మంది యేసును తెలుసుకోవాలని మన ఆశ. ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్యని తెలుసుకొని యేసయ్య పిల్లలు అవ్వాలని మనకు ఆశ. మనం ఆల్రెడీ ఆయన పిల్లలు అయ్యాం, అవునా కాదా? ఆల్రెడీ మనం ఆయన పిల్లలు అయ్యాం. బాప్తిస్మం తీసుకున్న మరుక్షణమే, యేసును దేవుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న క్షణాన మనము దేవుని బిడ్డలంగా మార్చబడ్డాం, యేసయ్య బిడ్డలంగా మార్చబడ్డాం. ఇక మనకి ఇబ్బంది లేదు, ఎప్పుడు చనిపోయినా మనం పరలోకం వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన బాధ అంతా ఏంటంటే, ఈ గ్రామంలో ఉన్న అనేక మంది యేసును దేవుడిగా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా దేవుని బిడ్డలవ్వాలి, వాళ్ళు కూడా దేవుని రక్తంలో కడగబడాలి, వాళ్ళకి ఆయన తండ్రి అవ్వాలి, వాళ్ళు పరలోకంలో ప్రవేశం సంపాదించుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు, మరణం ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు, ఏ రోజు మన బ్రతుకులు ముగించబడతాయో తెలియదు. యేసును దేవుడిగా అంగీకరించకుండా ఒకవేళ కన్ను మూస్తే బిడ్డలారా,
ఆ ప్రమాదం గురించి బైబిల్ మనకు చెప్పింది కదా, ఆరని అగ్ని గంధకములతో మండే గుండం. అమ్మా, పాపం చేసినందుకు కాదు నరకానికి పోయేది మనుషులు. హలో, వ్యభిచారం చేసినందుకు కాదు మనుషులు నరకానికి పోయేది. దౌర్భాగ్యమైన కార్యాలు చేసినందుకు కాదు మనుషులు నరకానికి పోయేది. కాలేది అగ్నిలో. ఆ నరకము నుంచి మనల్ని తప్పించి పరలోకమునకు మనల్ని తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధపరచిన ఒకే ఒక్క మార్గం యేసు నామం. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడిపోతాయి యేసు నామంలో. ఎందరు యేసును అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలైపోతారు. ఎంతమంది యేసును దేవుడికి అంగీకరించి గుండెల్లోకి తీసుకుంటారో వారు పాపములు క్షమించబడి పరలోకంకి వెళ్తారు. బిడ్డలారా, భయంకరమైన దారుణమైన సంగతి ఏంటంటే దేవుడి బిడ్డలు కూడా ఏమంటారు తెలుసా? పరలోకం పోతాం, నరకం పోతాం, ఎట చెప్తాం మనమా? ఈవిడికి ఏం తెలుసా? అమ్మో, అంత ముక్కిరిసి మాట్లాడబల్లే. నువ్వు యేసయ్యలో బాప్తిసం పొందినప్పుడే నీకు పరలోక సీటు కన్ఫర్మ్ అయిపోయింది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ లాస్ట్ నెక్స్ట్ పాయింట్ వస్తుంది. అది యేసు రక్తంలో కడగబడిన మరుక్షణం, బాప్తిస్మం తీసుకున్న మరుక్షణమే మనకు సీటు కన్ఫర్మ్ యేసు నామములో. అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఒకవేళ యేసును దేవుడు అంగీకరించి బాప్తిసం తీసుకొని ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కన్ను మూసిన డైరెక్ట్ పరలోకం. అంతే, ఇక నరకం లేదు, ఇంకేం లేదు. చూపిస్తా మీకు తర్వాత, ముందు పాయింట్ చూపిస్తా. ప్రస్తుతానికి మనకి ఏమర్థమైంది? దేవుని దృష్టిలో మనం ఎవరమి? దేవుని దృష్టిలో మనం ఎవరమంటే ఆయన కుమారులమి, ఆయన పిల్లలమి, దేవుని పిల్లలమి. బిడ్డలారా, మీకు పిల్లలు ఉన్నారు, మనకు పిల్లలు ఉన్నారు. మన పిల్లల విషయంలో మన మనస్సాక్షి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందమ్మా? ఎందుకు పుట్టాడు వీడు రాక్షసుడా అని కోపం వచ్చినప్పుడు అన్నా, నాకు బిడ్డ కాదు పుట్టింది రాక్షసు అంటుంటారు కోపం వస్తే. సరే, రాక్షసి పుట్టినప్పుడు రాక్షసుని తీసుకెళ్ళి నరకం లేచు కదా, లేకపోతే పంపించేసుకుంటే ఇంట్లో నుంచే అట్ట పంపించరు. బిడ్డ అన్నం తినకపోతే బాధలు, బిడ్డ పలకపోతే బాధలు, బిడ్డ నల్లగా ఉంటే వేదన, పైకేమో మనుషులతోటి రాక్షసి పుట్టింది, రాక్షసే సలహా లేదు. ఒకవేళ నిజంగా నువ్వు కానీ నాకు రాక్షసి పుట్టింది అన్నావంటే ఆ కూతురు నీలాగా ఉంటే నువ్వు కూడా పెద్ద రాక్షసివి. పెద్ద రాక్షసికి చిన్న రాక్షసి పుట్టింది అనుకోవాలి మనం. గాడిద అని తిడుతుంటారు కదా. ఇప్పుడు పిల్లల జ్ఞానం ఎక్కువైపోయింది. ఇప్పుడు నా చిన్న కూతురు ఏమంటుందంటే, హలో డాడీ, నాన్నగారు నన్ను పంది అన్నావు, పందిని కనింది ఎవరు అంటది. అమ్మో, జ్ఞానం పెరిగిపోయింది ఇప్పుడు పిల్లలకి. పందులు పుట్టేది పందులకే, నువ్వు పెద్ద పందివి అంటది. కాబట్టి రాక్షసు పుట్టిందంటే ఇక రాక్షసులే కదా. నీ బిడ్డని ఎన్ని తిట్టుకున్నా రాత్రి అన్నం తినకపోతే అన్నం పెట్టుకుంటావు, లేకపోతే వాడు ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉంటే ధైర్యం చెప్తావు, దగ్గర తీసుకుంటావు, ఓదారుస్తావు, అవసరమైతే వాళ్ళని సమకూరుస్తావు. వాళ్ళు మన మాట వెనకపోయినా కూడా ఇంత బాగా చూసుకుంటున్నావే, పిచ్చిదానా, నువ్వు యేసుని నమ్ముకొని యేసు రక్తంలో కడగబడితే నరకం పోతావని ఎలా అనుకుంటావు నువ్వు? మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మన పాపములు క్షమించి మన జీవితాన్ని కడతాడు యేసు నామములో. త్వరలో నీకు ఆ బలహీనతల మీద సంపూర్ణ జయాన్ని ఇస్తాడు యేసు నామములో. నిన్ను నిలబెట్టుకుంటాడు యేసు నామములో. ఒకసారి యేసయ్యలో అడుగు పెడితే వెనక్కెళ్ళే సమస్య లేదు యేసు నామములో. ఒకవేళ వెనక్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళని దేవుడు పిలవలేదని అర్థం. కొంతకాలం యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు బాబుని నమ్ముకుంటే బాగోతాయంట, కలిసి వస్తుందంట అనుకుని వస్తారు కొంతమంది. ఏదో జరగలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ప్రభు వాళ్ళని తాకలేదు, ప్రభు వాళ్ళని ముట్టలేదు, ప్రభు వాళ్ళని పిలవలేదు, ప్రభు వాళ్ళని కనికరించలేదు, కాబట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు నేను ఇన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళో ఉన్నామంటే బిడ్డ, నీవు నేను ఎవరమో తెలుసా? యేసయ్య కొడుకువి, యేసయ్య కూతురువి యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పాను? ఒకటి, ఫస్ట్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏంది? దేవుని దృష్టిలో మనం ఎవరమి? దేవుని చేత ప్రేమించబడిన వారిమి. రెండోది, దేవుని దృష్టిలో మనం ఎవరమి? దేవుని యొక్క అద్భుత సృష్టియు ఆ అద్భుతముగా రూపొందించబడిన వాళ్ళమి. మూడోది, దేవుని దృష్టిలో మనం ఎవరమంటే దేవుని యొక్క పిల్లలమి. దేవుని యొక్క పిల్లలమి. ఇంకో మాట, మంచి మాట రాయబడింది రోమపత్రిక 8వ అధ్యాయం 16-17 వచనంలో. ఏమని తెలుసా? మనం ఆయన వారసులం అని రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం 16-17 వచనంలో ఏం రాయబడిందంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం, ఆయన తోడి సహవారసులం అని రాయబడింది. వారసుడు అంటే తెలుసు కదా బిడ్డలారా? వారసుడు అంటే ఎవరు అన్న? కుమారుడు కదా వారసుడు అంటే. నా ఆస్తికి వారసుడు నా కొడుకు అంటే తండ్రికి సంబంధించిన ఆస్తి అంతా నెక్స్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళని వారసులు అంటారు. మనం ఆయన పిల్లలమి, ఆయన కొడుకు, ఆయన కూతురువి, మన తండ్రిది, మన దేవునిది నెక్స్ట్ మనకే.
ఇంత ప్రేమతో నిన్ను దేవుడు చూస్తుంటే ఎందుకమ్మా నేను తిట్టుకుంటాను ఇట్లా, నాకు ప్రార్థన రాదు, నాకు భక్తి చేత కాదు, నేను దేనికి అనుకోవద్దు బిడ్డ. ఇంటించి మనము దేవుని చేత ప్రేమించబడే బిడ్డలవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అమ్మా, నీ భర్త ఒకవేళ ప్రేమించకపోయినా, నీ భార్య ఒకవేళ ప్రేమించకపోయినా, పిల్లలు కాస్త మనల్ని పట్టించుకోకపోయినా, సమాజంలో ఉన్నవాళ్ళు కాస్త వెలివేసినా, నిన్ను ఎవరూ పట్టించుకోకుండా కొంచెం చిన్న చూపు చూస్తున్నా కూడా నువ్వు గుర్తుపెట్టుకో, నీ పరలోకపు తండ్రి నిన్ను అలా చూడట్లేదు. ఆయన పిల్లలం మనం, ఆయన బిడ్డలం మనం. నీకేం కావాలో ప్రభువుని అడుగు, చెప్పుకో తండ్రితోటి. ఆయన దగ్గర పడి ఏడు, నీ బాధ అంతా ఆయనతో చెప్పుకో. చెయ్యి పట్టుకొని నీ అవస్థతలు తీర్చి నిన్ను ముందుండి నడిపించి పరలోకం పోయే వరకు నీ మార్గములు సరళం చేసి తీసుకుపోయే ప్రేమగల తండ్రిని కలుగున్నాం మనం యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య దృష్టిలో ఎవరమన్నా మనం ఎవరమే? ఆయన కుమారులవి, పిల్లలవి లేదా వారసులమి. 4వ పాయింట్ బిడ్డలారా, 4వ పాయింట్. ఈ పాట పాడిన ఈ పాయింట్ చెప్పిన తర్వాత పాట పాడదాం. తమ్ముడు మీరు ఒకసారి, మరి తర్వాత ఈ పాయింట్ చెప్పిన తర్వాత 4వ పాయింట్ మరి చదువుదామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, అంటే మన మూలవాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూషన్ ఏముంటుందో తెలుసా? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక అనే పదం. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు అని రాయబడింది. అమ్మా, ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని దృష్టిలో మనం ఎవరమో తెలుసా? ఆయన మనలను ప్రేమించిన ప్రేమను బట్టి చూస్తే మనం ఎవరమంటే ఆయన దృష్టిలో నశించుటకు వీలు పడని స్థితిలో ఉన్నవాళ్ళం మనం. అమ్మా, నశించడానికి ఇక వీలు లేని స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. మీరేమనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా నరకానికి పోతాను, నేను ఖచ్చితంగా ఈ లోకంలో అన్నింటిలో ఫెయిల్ అయిపోతాను, అన్నింటిలో దేవుని శాపం వచ్చేస్తుంది, అసలు నాకు ఈ లోకంలో మంచి బతుకుండదు అని నిన్ను నువ్వు విమర్శించుకుంటా బతుకుతున్నావే. ప్రభువు చెప్తున్నాడు, ఎవడైతే నా కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో, దేవుడు మన కొరకు అనుగ్రహించిన యేసు ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు. ఇంకా ఆమేన్ చెప్పండి గట్టిగా, వారు నశించరు. అమ్మా, వాళ్ళు ఇంకా నశించరు. అయితే ఏమవుతుంది? నిత్య జీవము పొందునట్లు. నశించరు కానీ నిత్య జీవం పొందుతారు. అందుకే ఆయన మనకు అనుగ్రహించబడని రాయబడింది. దేవుడి దృష్టిలో మనం ఎవరమే తెలుసా? నాశనం అనే పదమే లేని వాళ్ళవి యేసు నామములో. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అమ్మా, హలో అమ్మా, మా తాత ముత్తాతల కాడి నుంచి నేను చిన్నవాడి కాడి నుంచి చూస్తున్నా, చాలా సమాధి కార్యక్రమాలకి నేను వెళ్ళి డమ్ము కొట్టా. ఇప్పుడు ఉంది సార్ సమాధి కార్యక్రమాలు. ఇప్పుడు ఏం మాటలు ఈ టైంలో సమాధులకు ఎందుకు చెప్తానేనండి. చాలా సమాధి పాటలకు పోయి డమ్ములు కొట్టాను నేను. పరదేశులమో ప్రియుల ఆ పాట అన్నా కూడా భయమే కొంతమందికి. అక్కడ పాటలు ఇక్కడ పాడబాకండి సార్, రాత్రులు పట్టేది సాగు గురించి పాడేది భలే భయం క్రైస్తులకి. అమ్మా, పరదేశంలో పాట పడి డ్రమ్ము కొట్టుకుంటా నేను తీసుకుపోయా. వాళ్ళకి మళ్ళీ ఏం జరుగుతాయి? ప్రార్థన సమాధి అయిపోతే ఏం ప్రార్థన జరగదు? మనకి ఏం ప్రార్థన జరగద్ది? ఆదరణ కూడిక జరగద్ది. ఆ ఆదరణ కూడికలో వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఇన్ని వాక్యాలు విన్నాను కదా నేను, పరలోకం పోవాలంటే గట్టిగా ఉండాలని చెప్పేవాళ్ళు. కానీ చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా గట్టిగా లేరు, ఒక్కడు లేరు గట్టిగా. నాకు తెలిసి 100 మంది సమాధులు నేను డ్రమ్ములు కొడితే 95 మంది అదే పని. కానీ వాక్యం చెప్పేటప్పుడు తప్పదు, పాస్టర్కి ఎట్టొకటి చెప్పేసేయాల. ఆయన ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు నన్ను ఏం చెప్పాడంటే, నేను వాళ్ళ అమ్మగా చనిపోతే ప్రార్థన వాక్యం చెప్పడానికి పిలిచారన్నమాట నన్ను. ఆ పాస్టర్ గారు నాతో ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఏదో కొంచెం నీకు వాక్య సమయం ఇస్తున్నాను కాబట్టి మా అమ్మ గురించి ఏమీ టచ్ చేయొద్దు మీరు, ఇంకా మా అమ్మ గురించి మీరేమీ టచ్ చేయొద్దు, ఎందుకంటే మా అమ్మ లాస్ట్ దాకా కొంచెం ఆకొక్క నవలుతా ఉండింది. పాస్టర్ గారు వాళ్ళ అమ్మ సంగతి చెప్తున్నాను, కొంచెం ఆమెలో కొంత బలహీనత ఉండింది, ఆమె టచ్ చేయదు. మీరు ఏదో మీ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోండి. నేను చూసిన 100 మందిలో 95 మంది ఇదే క్లాసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా తాత, మా నాన్న మా తాతయ్య కూడా చనిపోయాడు. ఆయన లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చనిపోతారు. అప్పుడు మారు మనసు పొంది, సరే ఈ పెద్ద వాళ్ళందరూ మన పురాతన కాలం వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక పొరపాట్లు పడితే లేస్తా పోయిన వాళ్ళే. అంటే ఇప్పుడు దీని అర్థమైంది, మీరు కూడా పడతాలేస్తా ఉండండి, ఇబ్బంది లేదు. నేను చెప్పేది అది కాదమ్మా, నేను అటగా చెప్పేది ఇప్పుడు మన పితరులందరూ పడతాలేస్తా వచ్చారు, మీరు కూడా పడతాలేస్తా పోండి, నేను కూడా పడతాలేస్తా వస్తాను, అది కాదు నేను చెప్పేది.
మనలని మనము విమర్శించుకోకూడదు, తక్కువ అంచనా వేయకూడదు, మనం మంచివాళ్ళం కాదని మనల్ని మనం దూషించుకోకూడదు. దేవుడి దృష్టిలో నువ్వెవరు, అది పాయింట్ అన్నమాట. దేవుడి దృష్టిలో నువ్వెవరు అంటే, నాశనం అన్న పదమే మనకు సంబంధం లేదు యేసునామములో. నరకం అన్న పదమే మనకు సంబంధం లేదు యేసునామములో. నువ్వు యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది సంఘంలో చేరిన తర్వాత ఇక మనకి నాశనం లేదు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నాకు సంబంధం లే. నమ్మితే హీరో, నమ్మకపోతే పెద్ద జీరో. ఇంత చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే పెద్ద జీరో, నాకు సంబంధం లే. అమ్మా, దేవుడు నా మీద పెట్టిన భారం అది. నేను ప్రేమ స్వరూపుని ప్రకటించరా. నువ్వు ముత్తుకుని దుమ్ము రేపి లేనిపోయిన చెప్పి గందరగోళం చేసావు కదా మీటింగ్లో. ఇక నుంచి చెప్పు, నా ప్రేమని చెప్పని ప్రభు చెప్తే ఇంకెడ చెప్పాలా? 95% డబ్బులు కొట్టి మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక దెబ్బలు తినిపోయిన వాళ్ళే. మరి వీళ్ళందరూ నరకానికి పోయారా? క్రమంగా మందిరికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న బలహీనత ఏదో ఉండొచ్చు కొంచెం. ఆ బలహీనతలను బట్టి మన నరకానికి అప్పగించే పని అయితే భూమి మీద ఒక్కడు కూడా పరలోకానికి పోడు. కాబట్టి నేనేమంటానంటే, ఆ బలహీనతలు ఏవైనా నీలో ఉన్నాయని నీకు అర్థమైన రోజు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ఆడవాలి. తండ్రి, ఈ బలహీనతల నుంచి నన్ను లేవనెత్తు, ఈ పాపం నుంచి నన్ను లేవనెత్తు. నాకు ఉండాలని నిజంగా ఇష్టం లేదు, నా వల్ల కావట్లేదు అయ్యా, నన్ను ఎవరో పట్టుకు ఈడ్చుకెళ్తున్నారు, నన్ను దయచేసి కనికరించి లేవనెత్తని ఏడిస్తే నీ తండ్రి, మీ డాడీ నీ కన్నీళ్లు చూసి అయ్యో నా బిడ్డ ఉండడం ఇష్టం లేక ఏడవ పడుతున్నాడని గుర్తుపట్టి ఒకరోజు నీ చెయ్యి పట్టుకొని లేపతాడు యేసునామములో. గట్టి చెప్పు హల్లెలూయా. ఈరోజు పరలోకానికి మనం పోయేది మన నీతిని బట్టి కాదు బిడ్డలారా, యేసయ్య నీతిగా మనం మార్చబడ్డాం. ఆమేన్ చెప్పండి. అమ్మా, యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే, ఆయన మన పాపాన్ని తన మీద మోసాడంట. హలో చెప్పండి. ఆయన యేసుక్రీస్తు చనిపోయిన దానికి సిలువలో మన పాపాన్ని ఆయన మీద మోపాడు దేవుడు. అంటే మన పాపం అంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. నిజమా కాదా? మన పాపాన్ని ఆయన మోసింది. మరి మన పాపం అంతా ఆయన ఎలా మోసాడో ఆయన నీతి కూడా మనలోకి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన పాపం ఆయన భుజాల మీద మోపబడింది అని నువ్వు నమ్ముతున్నావు, ఆయన నీతి మనకు వచ్చిందని ఎందుకు నమ్మట్లేదు నువ్వు? కాబట్టి మనం పరలోకానికి వెళ్ళడానికి ప్రముఖ కారణం ఏంటంటే, మనము దేవుని నీతి అయి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని నీతిగా మార్చబడ్డాం. అలాగని బలహీనతలతోనే ఉండిపోమని నేను చెప్పట్లా. నిజముగా నీకు వేదన, నేను పడిపోయానే, పలానా దగ్గర జారేనే బాధ నీకుంటే కన్నీళ్ళు విడిచి ఏడిస్తే చెయ్యి పట్టుకుని నా దేవుడు ఆ బలహీనతల్లోంచి ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా లేపేస్తాడు యేసునామములో. అంతేగాని నిన్ను నాశనానికి అప్పగించడు. నాశనానికి మనకి సంబంధం లేదు. దేవుడి దృష్టిలో మనం ఎవరమంటే నాశనమే లేని వారిమి. నరకానికి మనకి సంబంధం లేదు, అగ్నికి మనకి సంబంధం లేదు. ఇప్పుడు కన్ను మూసిన పరలోకానికి ధైర్యంగా వెళ్ళిపోతావు బిడ్డ యేసునామములో. గట్టి చెప్పు హల్లెలూయా. నచ్చితే చప్పలు కొట్టబలే, అది అన్నీ అడిగి కొట్టించుకోవటమే. ఇంత పర్ఫెక్ట్గా దేవుడు మాట్లాడుతుంటే చప్పట్లు కూడా అడుక్కోవాల్సి వస్తుంది లాస్ట్కి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని పనులు చెప్పామా? 4 కదా. టకటక. ఫస్ట్ ఏంటి? మనం దేవుని దృష్టిలో ప్రేమించబడుతున్న వారివి, దేవుని చేత ప్రేమించబడుతున్న వారివి. రెండోది, దేవుని యొక్క అద్భుత సృష్టి ఆశ్చర్యముగా రూపొందించబడిన వారివి. 3, మనము దేవుని యొక్క పిల్లలమి, ఆయన వారసులమి. 4, దేవుడి దృష్టిలో మనం ఎవరమంటే నశించుటకు వీలు లేని వారిగా సృష్టించబడ్డాం. నశించుటకు వీలు లేని వారుగా ఆ భద్రపరచబడిన స్థితిలో మనం ఉన్నాం. నాశనం మనకు లేదు. మనకి ఈ లోకంలో నాశనం అన్న పదవే మనకు సంబంధం లేదు. అంతగా దేవుడు మనల్ని సెక్యూర్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. బిడ్డ, నీలో ఏదైనా పాపం ఉందని నీకు అనిపించినప్పుడు దయచేసి అలాగే వెళ్ళిపోకుండా కన్నీళ్లు విడిచి ఒప్పుకుంటే చాలు, ఆయన దగ్గర క్షమాపణ అడిగితే చాలు, మనల్ని క్షమించి ఒకనాడు నీ చేయి పట్టుకుని దాంట్లో వచ్చి పూర్తిగా పైకి లేపుకుంటాడు, నిన్ను నిలబెడతాడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మనము చెడిన వాళ్ళం కాదు, దరిద్రులం కాదు, మనము యేసయ్య పిల్లలమే. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చిన్న పల్లవి పాడి తర్వాత మిగతా వాక్యాన్ని ఒక 10-15 నిమిషాలు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. బిడ్డ ఏ పేరుమా? హెమీమా ఉంది. చిన్న పల్లవి పాడద్ది. అప్పుడు మీరు దేవునికి కానుకలు మరి కానుకల సమయం సభలు కాబట్టి మనం తీసుకోవాలి. తెచ్చిన వాళ్ళు వేయండిలేమ్మా, మీరేం ఇబ్బంది పడద్దు. తెచ్చిన వాళ్ళు వేయండి దేవునికి, లేకపోతే మనకి ఇబ్బంది లేదు. చిన్న పల్లవి బిడ్డ పాడద్ది. తర్వాత మనం ముందున్న వాక్యంలోకి వెళ్ళిపోతాం.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యవనస్తులు ఎవరైనా ఉంటే రండమ్మా. కానుక సార్ జానపాలు అన్నట్టు ఇది తీసుకో. చందాలు ఇవి ప్రకాశ్ మీరు ఇద్దరు పోండి. లేకపోతే స్త్రీలో ఒకరు రండమ్మా. ప్రకాశ్ లేదా మీరిద్దరు పోండి. పాడమ్మా, పాడతాను. విశ్వాసమే మన ఆయుధం, విశ్వాసము లేకుండా యేసుతో బ్రతుకుట అసాధ్యము. చప్పలు కొట్టాలి, బిడ్డలారా చప్పలు కొడతాం. ఆమేన్.
దేవుని దృష్టిలో నువ్వు విలువైన బిడ్డవి. సంతోషంగా చప్పలు కొట్టి బిడ్డ. ఆమేన్. ఈ రోజు నుంచి నీ మైండ్ మారిపోవాలి, నీ మనస్సాక్షి మారిపోవాలి బిడ్డ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ అన్నారా? హల్లెలూయా అన్నారా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అమ్మా, ఒక్కరికి అర్థమయ్యి దుఃఖంతో దిగులుతో వేదంతో వచ్చిన వాళ్ళు కొంచెం ధైర్యంగా వెళితే మాకు ఇక్కడ పెట్టిన ఖర్చుకి మాకు ఎంతో సంతృప్తి సమృద్ధి కలిగినట్టు బిడ్డలారా. ఇంత విన్న తర్వాత కూడా దిగులుగా వెళ్ళొద్దు. మళ్ళీ మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని వారసులు, మనము దేవుని సంతానం. ఇంకొక 10 నిమిషాలు ఆపేస్తాను నేను. ఇంకొక 10 నిమిషాల్లో బిడ్డలారా 4 పాయింట్లు చెప్పాను కదా, ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి. తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వాక్యాలు చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. నేను చదవను, నేను అక్కడ ఉన్న సంగతి మీకు చెప్తా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లోనూ, అలాగే అదే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి ఈ రెఫరెన్స్ చదివితే మీకు విషయం అర్థమవుతుంది. ఒకసారి దాన్ని చూడండి, మీరు చదివితే బాగుంటుంది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వాక్యంలో మంచి మాట రాయబడింది. అది మీరు ఇక నుంచి మీరు ఆ మాట మీ నోట్లో ఉండాలి. అక్కడ ఏం రాయబడిందంటే 1 కొరింథీ పత్రిక 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని ఉంటుంది. అలాగే వెనక్కి వెళితే 6వ అధ్యాయం మరి 19-20 వచనాలు ఏముంటుందంటే మరి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని రాయబడి ఉంటుంది. అక్కడ కూడా అమ్మ, దేవుడి దృష్టిలో మనం ఎవరిమి అంటే విలువ కలిగిన బిడ్డలమి అని అర్థం. విలువైన వారిమి అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. బిడ్డరా, బంగారాన్ని కొంటాం మనము. దయచేసి నా మాటేనండి. మనము బంగారం కొంటాం, వెళ్ళి ఒక 5 సవర్లు కొన్నాం అనుకోండి, ఇప్పుడున్న రేటు ప్రకారం 5.5 లక్షలు 6 లక్షలు అవుద్ది. విలువ పెట్టి బంగారాన్ని కొన్నప్పుడు తీసుకొని వెళ్ళి ఈదులో పడేస్తారా? జాగ్రత్త దాచుకుంటారమ్మా? జాగ్రత్తగా. ఎంత జాగ్రత్తగా? చాలా జాగ్రత్తగా. మా మహిమకు దేవుడు దీవించును గాక. మామూలు జాగ్రత్త కాదు, చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. ఎందుకంటే అది అంత ఈజీగా రాలా మనకి. ఎంతో కష్టపడి తినక రూపాయి పక్కన పెట్టుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నాం కాబట్టి ఆ బంగారాన్ని, విలువైన ఆ పరికరాన్ని, ఆ వస్తువుల్ని విలువగా దాచుకుంటాం అన్నమాట. అలాగే వెళ్ళారా, నీకు నాకు దొరికిన ఈ రక్షణ, అసలు మీకు ఒక మాట చెప్పమంటారా? మీ చెల్లెలు, మీ అన్నదమ్ముళ్ళు ఇంకా మారలా, ఏసైలోకి రాలా. ఇంకా
మీ పిన్ని మీ బాబాయ్ వాళ్ళు ఇంకా రాలా, కనీసం మీ అమ్మ కూడా రాలా. నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు యేసయ్యలోకి? అమ్మా, ఇది అద్భుతమైన మర్మం. దేవుడు మనల్ని పిలవకపోతే, దేవుడు మనల్ని ఆకర్షించకపోతే, దేవుడు నిన్ను టచ్ చేయకపోతే అసలు నువ్వు యేసును దేవుడని చెప్పలేవు నీ నోటితోటి. అమ్మా, బయట బిడ్డలను అడగండి, అయ్యా మీకు యేసు ప్రభు దేవుడు అని తెలుసా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? తెలుసు, దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు అంటారు, దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు. ఏ దేవుడైతే ఏమి అంటారు అనమాట. వాళ్ళకి తెలియదు పాపం, ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరవబడలేదు, దేవుడు వారిని తాకలేదు, వారిని ముట్టలేదు, కాబట్టి వాళ్ళ నేత్రాలు తెరవబడలేదు. అయితే నీ నేత్రాలు నా నేత్రాలు దేవుడు తెరిచి యేసే రక్షకుడు, యేసే సృష్టికర్తని మనం ఒప్పుకోగలుగుతున్నామంటే దేవుడు మనలను విలువ పెట్టి కొన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనల్ని ఏం విలువ పెట్టుకున్నాడు? ఏం వెల ఇచ్చాడు మన కోసం? ఆయన ప్రాణాన్నే ఇచ్చేసాడు పూర్తిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. మనము విలువైన మనుషులమే. 5 లక్షలు పెట్టి కొన్న బంగారానికి అంత విలువ ఉంటే, వెల నిర్ణయించలేని అమూల్య నిష్కళంక నిర్దోష నిరపరాధ పరిశుద్ధ పవిత్ర పాప పరిహారార్థ బలి రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. మనము వాల్యుబుల్. ఎంతకంటే విలువైన వాళ్ళమే? దేనికంటే విలువైన వాళ్ళం అంటే బంగారం కంటే విలువైన వాళ్ళమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వజ్రాల కంటే విలువైన వాళ్ళమే దేవుడి దృష్టిలో. దేనికంటే అమ్మ, వజ్రం ఎంత ఉండదో తెలుసా మీకు? వజ్రం ఏం పాస్టరా నీకు మైండ్ పోయిందా? మాకేం తెలుసు వజ్రాలు, మేము ఎప్పుడు చూసాం? అసలు వజ్రాలు చూసే మొఖాలేనా మనయే? ఏం మాట్లాడుతున్నావు పాస్టరా? నిజమేనమ్మా మీరు చెప్పేది నిజమే. వజ్రాలు కొనటం కాదు కదా, చూసే యోగ్యత కూడా లేదు మనకి. ఒక్కొక్క వజ్రం వచ్చి ₹1,00,00,000 ఉంటుంది, ₹1,00,00,000 ఫైనే ఉంటుంది చీపుగా. ₹1,00,00,000 విలువ చేసే వజ్రం కంటే కూడా నీవు నేను దేవుడి దృష్టిలో విలువైన బిడ్డలమే. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు తిట్టుకుంటే నాకు సంబంధం లేదు. అందుకే మన దేవుడు రాయించమన్నాడు, నేను రాయించా. మన దేవుడు ప్రేమ స్వరూపే. ఆయన దృష్టిలో మనం ఎవరమంటే విలువైన బిడ్డలమి, విలువ కలిగిన మనుషులమి. మనకి మన దేవుడు ఒక విలువనిచ్చాడు. నీ భర్త నీకు విలువకపోయినా పర్వాలే, నీ భార్య నీకు విలువకపోయినా పర్వాలే, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోయినా పర్వాలే, సమాజంలో నీకు విలువ లేకుండా చులకనగా చూసినా పర్వాలే, అందరూ నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటే, వాడు లేనోడు, వాడు దరిద్రుడు, పేదోడు అనుకుంటుంటే, లోకం నిన్ను ఆ చూపుతో చూస్తుంటే, ఓ పేదరాలు అనుకుంటున్నా ఓ బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు యేసయ్య దృష్టిలో వజ్రం కంటే విలువైన దానివి. నువ్వు వజ్రం కంటే విలువైనోడివి. నేను వజ్రం కంటే విలువైనోడి నా దేవుని దృష్టిలో. వీఆర్ ప్రీషియస్. విలువైన రత్నాలమి, వజ్రాలమి, అంతకంటే ముఖ్యమైన వాళ్ళు దేవుడికి. మనం దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసి వజ్రాన్ని ఎవరు పోగొట్టుకోరు. నేను ఎంత మంచివాడిని తెలుసా? మా అత్త ఉంది ఇక్కడ, మా అత్త ముందు చెప్పాలి ఆ మాట. నేను అమ్మా, నాకు పెళ్ళైనప్పుడు మా అత్త చైన్ పెట్టింది నాకు. నేను ఎంత మంచివాడిని అంటే, కాలంలో మునిగేదానికి పోయాం, ఎక్కడికి సభలకు పోయాం మేము. ఆ మధ్యాహ్నం పూట అందరు కాలంలో మునపోతుంటే నేను కూడా పెద్ద ఈరుళ్ళకి పోయి, నేను కాబట్టి చైన్ వేసుకొని మునగాల, నా కాల్లో దొక్కతో అందరు నా చైన్ చూడాలని. నాకేం తెలుసు, విలువ తెలీదు. బంగారు విలువ తెలిస్తే కదా. ఆ టైంలో ఎందుకులే మా బాధలు. ఇంకా ఎగిరెగిరి దూకిన తర్వాత అరగంట తర్వాత చూస్తే మెడలో చైను. అప్పుడు నేను చెప్పా, ఈ కాలంలో దూకిన దండ తెచ్చిన వాళ్ళకి 1116 దొరికితే కదా, వాళ్ళకే దొరకలా, నాకు దొరకలా. అప్పట్లోనే అప్పట్లో. ఇప్పుడు అదే కానీ ఉంటే మేము బంగారం, మేము ఇంకా ఎంత విలువైన మనుషులు అయి ఉండేవాళ్ళమే. మా అత్త నా అదొక రకంగా చూసి, నీకు దండాలు రా నాయన అని చెప్పింది. అప్పుడు ప్రేమగా పెట్టింది. నేనేమో కాలఫాల్ చేసేస్తాను దాన్ని. విలువలు తెలియదు మనకు, విలువ తెలీదు. మీరు కూడా అలాగే మీ గురించి అనుకుంటున్నారమ్మా. మనం ఏమనుకుంటాం, నేను విలువలేని వ్యక్తిని, నన్ను ఎవరు లెక్క చేయరు, అసలు నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి. తమ్ముడా, నీకు డబ్బు లేకపోవచ్చు, మనుషుల పరంగా మంచి కులం కాకపోయి ఉండొచ్చు, మన హోదా లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ మనము విసిరివేయబడినట్టుగా ఒక మూల విసిరివేయబడొచ్చేమో, కానీ నువ్వు యేసయ్య దృష్టిలో విలువైన బిడ్డవి. ఆమేన్ చెప్పడం గట్టిగా చెప్పు హల్లెలూయా. నువ్వు విలువైన బిడ్డవి, నీవు విలువ కలిగిన వ్యక్తివి, నీవు దేవుడి దృష్టిలో ఒక బహు వాల్యుబుల్ కలిగిన వ్యక్తివి. ధైర్యం తెచ్చుకోండి. ఇక మీదట నుంచి మీ మీద మీరు మరొక రకమైన మనసు తెచ్చుకోవద్దు. వీటన్నిటిని బట్టి మీ గుండెల్లో ధైర్యము కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 5వ పాయింట్ అయిపోయింది, 6వ పాయింట్. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముందంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముందంటే, అయితే మీరు
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని రాయబడింది. అబ్బా 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 అబ్బా, ఈ మాటలు చదువుతుంటే ఎంత సంతోషం వేసింది తెలుసా మనం ఆయన దృష్టిలో ఎవరమో తెలుసా? రాజవంశానికి చెందిన వాళ్ళమే, అంటే రాజులమే. మీ ముఖాలు ఎంత బాగుండాయో ఆ మాటకి. ఎవర్రా నువ్వా? ఏంద్ర స్వామి పాస్టర్, నీ నూరు పాస్టర్ చేసింది. రాజులు మనమా? ఏవి రాజులమే? ఏవి రాజులు? ఒడ్డు రాజులమే, బుట్ట రాజులమే, చిన్న రాజులమే, పెద్ద రాజులమే అన్నాడు చూస్తున్నారు. అమ్మా, మీరు నమ్మకపోయినా మనం దేవుని వాక్యం చెప్పిందమ్మా కాబట్టి నమ్మాలి. మీరు నేను చెప్తే నమ్మబలే, దేవుని వాక్యం చెప్పింది మనల్ని. మీరు రాజులైన యాజక సమూహం. మీరు రాజులు, యాజక సమూహం రెండు. మీరు రాజులు ఎట్టుంటారు? 24 గంటలు నా కర్మ అనుకుంటా ఉంటారా? రాజులు అట్టుండరు. రాజులు తీరే వేరు, రాజ నడక వేరు, రాజ భోజనం వేరు, రాజ టీవీ వేరు, రాజ స్థితి వేరు. ఉన్నా లేకపోయినా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, యేసులో మనం రాజులు. ఆమె చెప్పను గట్టిగా. మనల్ని యేసయ్య రాజులుగా చూస్తున్నాడు. ఆయన దృష్టిలో మీరు రాణులు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, యేసు రక్తంలో కడగబడ్డావు కదా బిడ్డ, బాప్తిసం తీసుకున్నావు కదా. అందుకే తొందరగా బాప్తిసం తీసుకోండి. ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే, యేసు రక్తంలో కడగబడాలి, త్వరగా మనం ముద్రించబడాలి. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం ద్వారా ముద్రించబడతావో దేవుడు నిన్ను రాజుగా చూడడం స్టార్ట్ చేస్తాడు యేసు నామములో. యు ఆర్ ద కింగ్ అండ్ క్వీన్. నీవు రాజువి, రాణివి. పాస్టర్ గారు, ఈరోజు మీ మాట్లాడడం మాకు ఎట్టుందంటే ఇప్పుడే మేము పరలోకం వెళ్ళిపోయినట్టుంది. ఈ వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నరకన పోవాలని తెలియదు, కానీ నీ మాట్లాడుంటే మాత్రం ఇప్పుడేమేమో రాజులు అయిపోయినట్టుంది పాస్టర్ గారు. నువ్వు నమ్ము, నాకు ఖచ్చితంగా రాజు అయిపోతావు యేసు నామములో. అంటే నమ్ముంటే నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. రాజు అయిపోతావు, నువ్వు రాణి అయిపోతావా? అయ్యేం లేదు రేపు పొద్దున అంటే నాకు సంబంధం లే. ఇంకా మీరు నమ్మండి బిడ్డలారా, మీరు రాజులు, తర్వాత పరిశుద్ధ జనం. ఎంత చక్కని మాట. రాజులైన యాజక సమూహం ఒకటి, ఏర్పరచబడిన వంశం. బిడ్డలారా, మనం దేవుని దృష్టిలో ఏర్పరచబడ్డ వంశానికి చెందిన వాళ్ళమే. మూడోది పరిశుద్ధ జనం. దేవుడేమో మనల్ని పరిశుద్ధ జనం అంటుంటే మనమేమంటుంది? నేను దేవుడు ఏమంటాడు మనల్ని? మీరు పరిశుద్ధ జనం అని చెప్తున్నాడు. సార్, పరిశుద్ధంగా బ్రతికితే కాదంట సార్ మనం పరిశుద్ధులం అయ్యేది. ఏ సార్ నువ్వా మాట్లాడుతున్నావా? అయ్యా, మన క్రియలను బట్టి కాదయ్యా మనం పరిశుద్ధులం అయింది. మన పాపాన్ని ఆయన భుజాల మీద ఎలా మోసాడో ఆయన నీతి మన మీదకి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీతి మన మీదకి రావడం వల్ల మనం పరిశుద్ధులం అయ్యాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అండర్స్టాండ్? అర్థమైందా మన మాటల? మీకు అర్థం కాదు, కొంతమంది నచ్చదు కూడా. నాకు సంబంధం లేదు, చెప్పమని చెప్పాడు, నేను చెప్పేస్తున్నా. యేసు ప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టింది ఎందుకంటే సర్వలోక మానవుల పాపాన్ని మోసి ఆ పాపం ఆయన భుజాల మీద వేసుకొని మనం చనిపోవలసి ఉండగా మనల్ని చావనీయకుండా మన శిక్ష ఆయన మోసి మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. అంటే మన పాపమంతా ఆయన మీద మోపబడింది. ఇది ఎంత నిజమో ఆయన నీతి మన మీదకి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని నీతిగా మార్చబడ్డాము కాబట్టి మనం పరిశుద్ధులవి. అంతే. ఇక మీరు గట్టిగా మూలికి ప్రార్థన చేసి పరిశుద్ధులు అవ్వాలనుకుంటే నాకు సంబంధం లేదు, నాకు చెప్పకండి. మనము పరిశుద్ధులమే. ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉన్నాయని నీకు అనిపిస్తే వెంటనే ఒప్పుకొని ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి నన్ను లేవనెత్తు ప్రభు అంటే ఆల్రెడీ నేను క్షమించి లేవనెత్తి నిలబెట్టుకొని స్థిరపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ జడ్జి మినిస్ట్రీలో ఒక్కరిని కూడా నరకానికి పోనీనే నేను పోనీ ముందు. ఎందుకంటే నా కంటలో ఊపిరి ఉండాలి. కానీ ఎవరు చెప్పారు సార్ నీకు మొత్తం నరకానికి పోతాం మేమంటే? అడ్డంగా నిలబడని ఇటు తిప్పిస్తా అందరి చేత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నరకం దగ్గర నిలబడి ఇట్టే కాదు అట్లా సైతం నీ భూమి మీద బతుకున్నప్పుడు ఎంత వాక్యాలు చెప్పినా మీరు పొద్దున ఇటు వస్తారు ఆడికే. ఇది విశాల మార్గం ఇటు కాదు, అటుపోండి, అటు జరుగా, అడ్డండి. అడ్డం నిలబడైనా మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకోబోయిందాక ఈ వాక్యాలు మానేదిలే. ప్రభు దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుడి దృష్టిలో మనం ఎవరమ్మా? ఏర్పరచబడిన వంశానికి సంబంధించిన వాళ్ళమి, రాజులమి, యాజక సమూహాలమి, పరిశుద్ధ జనం. లాస్ట్ మాట, దేవుని సొత్తు. ఎవరి సొత్తు? మీరు దేవుడి సొత్తు బిడ్డలారా. తమ్ముడా, వెనక కూర్చొని ట్యూబ్లైట్ లేస్తాను అవుతాను. తమ్ముడు, నువ్వు దేవుని సొత్తు. నువ్వు దేవుని సొత్తు. సొత్తు అంటే ఆస్తి. మీరు దేవుని ఆస్తి, మనం దేవుని ఆస్తి. తమ్ముడు, అసలు లోకంలో నుంచి యేసయ్యలకు రావాలంటేనే ఒక జీలు ఉండాలా. అది అందరికి కలగదు, అందరికి రాదు. అసలు అందరికి దేవుడు ఇవ్వడో.
ఏర్పరుచుకున్న వాళ్ళనే దేవుడు పిలుచుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభువులోకి రావాలని జగత్తు పునాది వెయ్యబడక ముందే దేవుడు గీసి పెట్టాడు అంతే. అందుకే ఈరోజు నువ్వు యేసు దగ్గరకు వచ్చావు. యేసయ్య దగ్గరకు రావాలన్నా కూడా గొప్ప అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నీకు ఇచ్చాడు దేవుడు. ఇక నువ్వు నరకానికి పోయే సమస్య లేనే. ఆయన సొత్తు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏందో నువ్వు మాట్లాడుతుంటే మాకు ఏదో అయిపోతుంది పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థన చేసి ఏ అయితే పొరపాట్లు ఉన్నాయో అట్లా ఒప్పేసుకోండి, క్షమించమని అడగండి, లేపమని ప్రార్థన చేయండి, ఏడవండి. మీ ఏడుపు మూలుగులు దేవుడు చూసి అయ్యో నా బిడ్డ పాపంలో ఉంటే ఇష్టం లేక ఏడుస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన తల తీసుకుని నీ నెత్తి మీద టపాను కొడతాడు దెబ్బ. ఆ దెబ్బతో మనలో ఉన్న దయ్యం అంతా ఏంది బలహీనతలు ఉన్నాయే ఎగిరిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఈ వాక్యం తగినట్టుగా నడుచుకుంటా వెళ్ళిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట పెట్టారా? లాస్ట్ అంటే లాస్ట్ 9 కన్నా నువ్వు 10 నిమిషాలు ఎక్కువ అంటున్నారా? లాస్ట్ అంటే లాస్ట్. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన ధనవంతుడై ఉండియో, మొత్తం చదువుతామా? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బదరా దేవుని బిడ్డలారా, చివరి పాయింట్ 7వది, మనము దేవుడి దృష్టిలో ఎవరమంటే ధనవంతులమి అని చెప్తుంది వాక్యం. ఆయన మనల్ని ధనవంతులుగా చూస్తున్నాడు. మనమేమో ఈ భూమి మీద పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అమ్మా, మీకు నిజంగా ఈ వాక్యం అర్థమైతే మీరేం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, మా దృష్టిలో ఏమో మేము పేదవాళ్ళంగా అక్కడికక్కడికే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఆగిపోతే, నువ్వేమో మమ్మల్ని ధనవంతులుగా చూస్తున్నావా, మేము దీవించబడిన స్థితిలో మమ్మల్ని చూస్తున్నావా అని మీరు ఈ రోజు నుంచి వాక్యం నమ్మి వాక్యం వైపుకి మీరు ప్రయాణం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, యేసయ్య దరిద్రుడైంది ఎందుకంటే మనల్ని ధనవంతులు చేయటానికి, నిన్ను ఉన్నతంగా దీవించడానికి. నువ్వు ఆర్థికంగా ధనవంతురాలు అవ్వాలి, సామాజికంగా ధనవంతురాలు అవ్వాలి, అన్ని రంగాల్లో నువ్వు దీవించబడాలి, నువ్వు అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఒక మెట్టు మీద నువ్వు ఉండాలి, ఎక్కలేని ఎత్తైన ఉన్నత స్థలాల మీద ఉండాలని నీ తండ్రి చూస్తున్నాడు నిన్ను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో చెప్పండి, దేవుడు లోకాన్ని ఎంతో ఆ ప్రేమించిన దేవుడే చెప్తున్నాడు నువ్వు ధనవంతుడుగా ఉండాలని. నువ్వు కొరతల్లో, అక్కరల్లో, బాధల్లో ఉండటం దేవుడికి ఇష్టమో లేదు. ఏడుపులు, అనారోగ్యం, ఆర్థికంగా చితికిపోయిన జీవితం, అక్కడికక్కడికే బిడ్డలారా అలా ఉండాలని దేవుడికి ఇష్టం లేదు. స్టార్టింగ్లో ఎవరైనా అట్టే ఉంటాం. స్టార్టింగ్లో మనం అందరం ప్రారంభంలో ఇలాగే ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు ఈ స్థితిలో ఉండవు. యేసు నామములో నువ్వు ఎప్పుడు ఉండవంటే ఈ వాక్యం నమ్మాలి. నువ్వు ఇప్పుడు నన్ను నా దేవుడు ధనవంతుడిగా చూస్తున్నాడా, సమృద్ధిగా ఉండాలని చూస్తున్నాడా, నేను దీవించబడాలని చూస్తున్నాడా, నన్ను రాజుగా చూస్తున్నాడా? అలాగైతే నేను ఆ స్థాయికి చేరుకోవాలి. ప్రభువా, నా చెయ్యి పట్టుకొని ఆ స్థాయికి లేవనెత్తని నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడో ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ మనమందరి పరిస్థితులు యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి. గట్టి చెప్పు హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మన సంఘంలో ఒక బిడ్డకి దేవుడు నెల్లూరులో స్థలం ఇచ్చాడు, కొత్త స్థలం. ఆ తల్లి ఎంత ఆనందంగా చెప్తుందంటే కన్నీళ్ళు పెట్టుకొని చెప్తుంది, అయ్యా అస్సలు నాకు నెల్లూరులో నేను స్థలం కొంటాను అనుకోలేదు, దేవుడు నాకు మంచి స్థలం ఇచ్చాడు, నన్ను పట్టణంలో దేవుడు దీవించాడని సాక్ష్యం చెప్పింది మన సంఘంలో. తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంది. అలా దేవుడు పేదరికంలో ప్రారంభించబడిన మన జీవితాలు మెట్టుమెట్టుకు లేపుతాడు. పెట్టారా? అప్పుల్లో ఉన్నారా? ఎందుకు దిగులు పడతారు? 5 లక్షల అప్పు గురించి దిగులు పడుతున్నావా? లేకపోతే 10, 15, 20 కోట్లైనా పర్వాలే, లేపే దేవుడు మనకున్నాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు తిడుతున్నారు, అప్పులోళ్ళు తిడుతున్నారా? తిట్టించుకోండి బాగా. ఒక రోజు వస్తుంది అప్పులోళ్ళు మనల్ని చూసి తలంచుకునే రోజు వస్తుంది యేసునామములో. ఎందుకంటే నువ్వు ధనవంతుడివే. ఎవరి దృష్టిలో? కొంతమంది ముఖాలు చూసి ఆఫా అన్నట్టు చూస్తున్నారు. నేను ఆపను, ఈ మాట చెప్పేసి ఆపేస్తా లాస్ట్. మీకు ఎందుకు నచ్చట్లే ఈ మాటలు కొంతమందికి, అందుకని కళ్ళు మూసుకుని వాక్యం చెప్తుండా. 2, 3 అర్థమైన చాలు యేసునామములో మండాల మంట. ఆయన దృష్టిలో మనల్ని ధనవంతులుగా ఆశీర్వదించబడిన వ్యక్తులుగా చూస్తున్నాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టింది ఎందుకంటే అమ్మా మనం ఈ భూలోకంలో అన్ని రకాలుగా దీవించబడాలని బిడ్డలారా. మనం పాపంలో నుంచి మాత్రమే కాదు, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో దీవించబడాలనే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడంటే మీ మీద మామూలు ప్రణాళిక లేదు దేవుడికి. ఆమేన్ చెప్పండి గట్టిగా.
అసలు మందిరానికి రాయేయాలంటేనే అది పెద్ద విశేషం. దేవుడు మీకు ఇంత చక్కని మందిరాన్ని ఇచ్చి ముత్తుకూరు బిడ్డలకి ఇలా ఏర్పాటు చేసి మిమ్మల్ని దీవించాడంటే మీ పట్ల ఆయనకి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రణాళికల్ని మనం అందుకొందుముగాక. లాస్ట్ మాట చెప్పండి, మనం దేవుని దృష్టిలో ఎవరమే? ధనవంతులుమి అని అన్నమాట. ఏనమ్మా ధనవంతులుమే. పేదవాళ్ళం అంటారండి మీరు అనబకనట. మీరు ధనవంతులు. ఈరోజు బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉండొచ్చు. దేవుడు నేను ఖచ్చితంగా లేపుతాడక్క. ఈ 2026 సంవత్సరంలో అద్భుతాలు చూస్తావు. నీ కన్నీళ్లు తుడుస్తాడు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. పడిపోయిన చోటే లేచి నిలబడతావు యేసు నామములో. పడిపోయిన చోటే దేవుడు నిన్ను లేపతాడు యేసు నామములో. నీవు హెచ్చించబడతావు. ఆమె చెప్పొచ్చు, ఇంకోసారి. నువ్వు దీవించబడతావు. పడిపోయిన చోటే నువ్వు లేవనెత్తబడతావు. యేసు నామములో నువ్వు రాజుగా దీవించబడదువు గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు. ఇక నుంచి దిగులు పడకుండా, బాధపడకుండా, ఇంత ప్రేమ నీ మీద చూపిస్తుంటే ఆ ప్రేమకి తగిన అర్హత నీలో లేకుండా ఏ పాపం నీ నిలబడి చేస్తుందో ఆ ఒక్క పాపాన్ని 2 నిమిషాలు దేవుడి సందులో ఒప్పుకొని సారీ చెప్పి నన్ను లేవనెత్తని అడిగి నన్ను ఎంత త్వరగా వీలుగా త్వరగా లేవనెత్తయ్యని ఒక కన్నీరు బొట్టి విడిచి దేవుడికి థ్యాంక్స్ చెప్పి 14 సంవత్సరాలు కాపాడిన దేవునికి కొంత థ్యాంక్స్ చెప్పి నుంచి వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి బిడ్డలు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.